అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పామిడి టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీచర్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. డొక్క సీతమ్మ అంటే ఎవరో తెలుసా? తెలుసా? ఒక సోషల్ వర్కర్. తను ఒక 40 ఇయర్స్ తన లైఫ్ సోషల్ వర్క్ పైనే తను పనిచేశారు. రోడ్లో ఉన్న పూర్ పీపుల్ కానీ ట్రావెల్ చేస్తున్న ఎంతో జనంకి తన చేతితో ఒక ఫుడ్ చేసి బీదలకి అందించేవారు. ఈరోజు మన సీఎం సార్, పాత గవర్నమెంట్లో అయితే జగనన్న ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్క ఏదో ఒక తన పేరు పెట్టుకొని తన ఫ్యామిలీ పేరు పెట్టుకొని చేసేవాళ్ళు. కానీ మన సీఎం సార్ ఒక సోషల్ వర్కర్, డొక్క సీతమ్మ అనే ఒక సోషల్ వర్కర్ తన పేరు పెట్టి ఈరోజు మనకి ఇంత మంచి ప్రోగ్రాంకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సీఎం మనకు దొరకడం మనకు చాలా అదృష్టం. కాబట్టి మనం ఈరోజు ఆయనకి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ. తర్వాత నా చెల్లెలు చెప్పారు, ఒక క్యారియర్ లేకపోతే అంటే సరిగ్గా తినకపోతే కళ్ళు తిరిగేది అని. ఇంట్లో అమ్మ ఒక్కరోజు తన హెల్త్ బాగాలేకపోతే క్యారేజ్ చేయలేకపోతే మనకు ఎంత కష్టం అనిపిస్తుందో మీ అందరికీ తెలుసు. అలాంటిది కొంతమంది ఇంట్లో ఒక అమ్మ ఒక నాన్న లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన సీఎం సారు ఈరోజు మధ్యాహ్న పథకం భోజన పథకం అని చెప్పి ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మన గవర్నమెంట్ చేసేది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు కరోనా నుంచి ఒక 70 నుంచి ఒక 80 నుంచి ఒక 150 ఇప్పుడు 250 వరకు తెచ్చారు. చాలా గ్రేట్ మేడం మీరు. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. అన్న చెప్పారు, ఈరోజు మాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది చెప్పడానికి. ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్కింగ్లో మీరు ఎక్కువ యాక్టివ్ ఉండద్దండి. ఎందుకంటే దాంట్లో మీరు ఏమైపోతుందంటే ఇది ఒక మీ ఏజ్ మూవీ చూసి ఇదే రియాలిటీ అనుకుంటుంటారు. అది కాదు. కష్టపడి మీ నాన్నలు స్కూల్కి పంపిస్తున్నారు, కష్టపడి టీచర్స్ మీకు చదువు చెప్పిస్తున్నారు. మీరు బాగా చదువుకుంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు, లేదంటే అత్త మామ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాకరీ చేసుకుంటూ ఉంటారు. ఇది మీ చేతిలో ఉంది. ఏ ట్రాప్లో మీరు పడకండి. కాబట్టి మీ అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.